కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు. నేను చెప్పబోయేది ఏమిటంటే, భగవద్గీత అందలి ఈ ప్రకృతి యొక్క విధానం ఎలా తయారైంది అన్న దాని గురించి మనం తెలుసుకోవడం జరుగుతున్నది. దానిని ఈ ప్రకృతి యొక్క విధానం ఎన్ని విధాలుగా విభజింపబడ్డది, అది పంచభూతాలుగా ఎలా ఏర్పడినవి, ఈ పంచభూతాలు రెండు విధములుగా ఎలా ఏర్పడినవి అన్న దాని గురించి మనం సంపూర్ణంగా తెలుసుకోవడం జరుగుతున్నది. ఈ పంచభూతాలు ఆకాశము, గాలి, అగ్ని, నీరు, వాయువు, ఈ ఐదు కూడా భగవంతుడి సృష్టితో ఐదు భూతాలు కూడా మనకి ఏర్పడడం అనేది జరిగింది. ఈ ఐదు భూతాలు కూడా రెండు భాగములకు విభజింపబడినాయి. విభజించిన ఒకటో భాగం ఏంటంటే, ఈ రెండు భాగంలో ఒకటో భాగం ఆకాశం మనకు కనిపిస్తూనే అర్ధగోళాకారంలో కనిపిస్తూనే ఉన్నది. అలాగే గాలి భూమి నుండి ఆకాశం వరకు కొంత భాగంలో కూడా ఈ యొక్క గాలి యొక్క విధానం వీస్తూనే ఉన్నది. ఆ తర్వాత నీరు యొక్క ప్రభావం, సముద్రం సగ భాగం కూడా నీరుతో నింపి ఉంది కాబట్టి సముద్ర రూపంలో మనం చూస్తూనే ఉన్నాము. అలాగే అగ్ని సూర్యమండలం నుండి భూమి వరకు కూడా అగ్ని ప్రవేశిస్తుంది. దాని గురించి కూడా మనకు తెలుసున్న విషయమే. అలాగే భూమి యొక్క విధానం కూడా మన అంతర్గతలో ఒక భాగంగా ఉండటం జరిగింది. ఈ పంచభూతాల యొక్క ఫస్ట్ భాగం ఐదు కూడా ఈ విధంగా ఉన్నాయి. ఈ యొక్క రెండో భాగంలో మాత్రము జీవుడు ఎలా తయారైన దాని గురించి మనకు తెలియపరుస్తుంది. పంచభూతంలో రెండో భాగమైనటువంటి ఒక్కొక్కటి ఐదు భాగములుగా విభజింపబడినది. మొదటిది ఆకాశం 5 భాగములు, గాలి 5 భాగములు, అగ్ని 5 భాగములు, నీరు 5 భాగములు, భూమి 5 భాగములు, 5 కలిసి 25 భాగములుగా విభజింపబడినవి. ఈ 25 భాగములే మానవ శరీరం సృష్టి ఏర్పడినది. ఆకాశం 1వ భాగం పరమాత్మతో కలిసి జీవుడు, ఆకాశం గాలితో కలిసి మనసు, ఆకాశం అగ్నితో కలిసి బుద్ధి, ఆకాశం నీరుతో కలిసి చిత్తం, ఆకాశం భూమితో కలిసి అహం, ఈ 5 కూడా ఏర్పడినవి. ఈ ఆకాశతత్వం, దీనిని ఆకాశతత్వం అని అంటారు. దీని అంతఃకరణం కూడా అని అంటారు. గాలి 2వ భాగం పరమాత్మ అంశంతో కలిసి వ్యానవాయువు, గాలి ఆకాశంతో సమాన వాయువు, గాలి అగ్నితో కలిసి ఉదాన వాయువు, గాలి నీరుతో కలిసి ప్రాణవాయువు, గాలి భూమితో కలిసి అపాన వాయువు. వీటినే వాయుతత్వములని పంచప్రాణము కూడా అంటారు. నెక్స్ట్ అగ్ని మూడవ భాగం పరమాత్మ అంశంతో కలిసి కన్ను, అగ్ని ఆకాశంతో కలిసి చెవులు, అగ్ని గాలితో కలిసి చర్మము, అగ్ని గాలితో కలిసి చర్మము, అగ్ని నీరుతో కలిసి నాలుక, అగ్ని భూమితో కలిసి ముక్కు. వీటిని జ్ఞానేంద్రియములను కూడా అగ్నితత్వములు కూడా అంటారు. తర్వాత నీరు 4వ భాగం పరమాత్మ అంశంతో రుచి, నీరు ఆకాశంతో శబ్దము, నీరు గాలితో కలిసి స్పర్శ, నీరు అగ్నితో కలిసి రూపం, నీరు భూమితో కలిసి వాసన. దీనిని నీటి తత్వములు కూడా అంటారు. భూమి 5వ భాగంతో పరమాత్మ అంశంతోటి గుదము, భూమి ఆకాశంతో నోరు, భూమి గాలితో కలిసి చేతులు, భూమి అగ్నితో కలిసి పాదాలు, భూమి నీరుతో కలిసి లింగము. వీటిని కర్మేంద్రియములు కూడా అంటారు. ఈ విధముగా సగభాగములు మిగిలిపోయిన 5 శక్తులు మొత్తం 25 భాగములై ఒకదానితో ఒకటి కలిసి ప్రపంచ జీవరాశులు ఏర్పడినవి. దీనిని చర ప్రకృతి అనియు చేతన ప్రకృతి అందురు. ఇట్లు అచేతనమైన ప్రపంచము, చేతనమైన జీవరాశులు కలిసి ప్రకృతి అనబడును. అందువలన ప్రకృతిని విభజించి ఒకటి చేతన, రెండవది అచేతన ప్రకృతి అని చెప్పవచ్చును. ఒకటి అచేతనం అనగా సర్వ జీవరాశుల మొత్తం శరీరముని అర్థము. దీనినే చర అని జగత్ అని కూడా అందురు.
రెండవది అచేతనం అనగా ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అనినవి వీటినే అచర అనియు అందురు. అచేతనము యొక్క గాలి, ఆకాశము, అగ్ని, నీరు, భూమితో ప్రపంచం ఏర్పడినది. చేతనము యొక్క శరీరములు గల జీవ శరీరములు అచేతనమును ప్రపంచములో నిండుకొని పోయినవి. అనగా ఇప్పుడు మానవ శరీరమును ధరించున్న మనము కూడా ప్రకృతిలో ఒక భాగమే. ఈ చరాచర ప్రకృతి దేవుని ఆధీనంలో ఉన్నాయని చెప్పబడుతున్నది. పంచభూతములు పరమాత్మ ఆధీనంలో ఉన్నప్పుడు ఈ ప్రకృతి యొక్క వైపరీత్యము ఎలా జరుగుతుందనే సందేహం మీలో రావచ్చును. దేవుడు ఏమన్నాడంటే, నా అచేతన ప్రకృతి 5 భాగములు అయినది కదా, దాంట్లో ప్రకృతి యొక్క వైపరీత్యం కలుగుతుందనంటే గాలి చెలరేగితే చెట్లు, ఇళ్ళు, సమస్తాన్ని కూడా పడవేయగలదు. అలాగే నీరు చెలరేగితే భూమిని అంతటిగా ముంచివేయగలదు. అలాగే నిప్పు చెలరేగితే మొత్తం దహనం చేయగలదు. అలాగే భూమి కోపం వచ్చినదా కింద పైకి క్రిందకి పడవేయగలదు. ఈ విధంగా ఈ చరాచర జగత్తు యొక్క ప్రకృతి యొక్క ప్రభావం ఇలాగ నడుస్తుందని పరమాత్మ చెప్పి ఉన్నాడు. పరమాత్మ ప్రకృతి విపత్తుల గురించి ఇలా చెప్పడం జరిగింది. అలాగే ఈ ప్రకృతి యొక్క మనుషులకి ఎక్కువ బాధించిన దేనికి బాధిస్తుందన్న దాని గురించి, వ్యాధి బాధలు ఎందుకు బాధిస్తున్న దాని గురించి మనం తెలుసుకున్నట్లయితే గాలి చెలరేగినచో తుమ్ములు, దగ్గులు, పడిశము అనేక రకాల వ్యాధులు సంభవిస్తున్నాయి. అపాన వాయువు వ్యతిరేకించినచో కడుపు ఉబ్బరం సంభవిస్తుంది. అలాగే ధనంజ వాయువు వ్యతిరేకించినచో కడుపులో బిడ్డ కూడా అడ్డం తిరగడం జరుగుతుంది. ఇటువంటి అనేక వ్యాధులు సంభవించడం అనేది పరమాత్మ కూడా చెప్పడం జరిగినది. ఇప్పుడు వరకు కూడా పరమాత్మ చర అచర ప్రకృతుల గురించి అన్ని విషయాలు కూడా మనం తెలుసుకోవడం జరిగింది. మానవ శరీరాలు ఎలాగ తయారైన దాని గురించి విపులంగా చెప్పబడినది. దానిని విపులంగా చెప్పి తర్వాత నెక్స్ట్ వీడియోలో హిందూ సాంప్రదాయం అన్న దాని గురించి, శిశువు పుట్టిన తర్వాత చాట్లో ఎందుకు వేస్తారన్న దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ప్రేక్షకులకు చిన్న మనవి, మనం జీవితంలో ఏమి సాధించాలి అన్న దాని గురించి తెలుసుకోవాలంటే ఎన్నో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నాయి. కానీ మనకు తెలిసినది చాలా తక్కువ. దానిని అనేక రూపంలో మహానుభావులు మనకు ఎన్నో మహర్షులుగా ఉండి మనకు ఎన్నో హితోపదేశాలు చేసి మనకు అందించారు. కానీ మనం దానిని సాధించడం అనేది అది తక్కువగా ఉంది. దానిని చేసుకోవాలనంటే వాళ్ళ యొక్క ఆధీనంలో ఉండి వాళ్ళ ఆధీనంలో మనం ఏమైతే నేర్చుకోవాలని తెలుసుకుని మనం ఇతరులకి సంబోధించినట్లయితే వాళ్ళు కూడా వాళ్ళకిలాగానే మనం కూడా ఎదిగి అందరూ కూడా దైవజ్ఞానులు అవుతారని ప్రజలందరూ కూడా కోరుకోవడమైనది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.